హాయ్ అండి. ఇది మనకి లాస్ట్ టాపిక్ అండి, కాస్టిక్ సోడా కోసం. సో ఈ కాస్టిక్ సోడా అనేది ఏంటంటే మనకి ఇది యాక్చువల్గా సాల్ట్ కాదు. ఇది ఏంటంటే ఇది ఒక బేస్ అండి. అంటే ఇది ఇది ఎలా అంటే మనకి బేస్ అంటే చూడండి, ఇక్కడ NaOH కాస్టిక్ సోడాని మనం ఎలా చెప్తామంటే NaOH. NaOH అంటే ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. అది ఒక బేస్ కదా, యాక్చువల్గా ఇది సాల్ట్ కాదండి. ఓకేనా. సో NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. సో NaOH చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. సపోజ్ ఇక్కడ మనం NaOH తీసుకున్నాము. NaOH అనేది ఒక మెటల్ కదా. ఇందులో మనకి అనేది ఏంటి? ఒక మెటల్ కదండి. సోడియం అనేది మనకు ఒక మెటల్. దీన్ని మనం రియాక్షన్ జరిపించినప్పుడు ఏమొస్తుంది? మనకు అక్కడ Na+గా OH- గా మనకు అక్కడ అయన్స్గా ఫామ్ అవుతుంది కదా. ఈ OH- అనేది ఏంటి? మనకి బేస్ కదా. బట్ అది ఎలాంటి బేస్ అండి? మనకి వాటర్ సాల్యుబుల్ బేస్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను నేను. వాటర్ సాల్యుబుల్ బేస్ని మనం ఆల్కలీ అంటామని. ఓకేనా. అనార్కలీ కాదు. ఓకేనా, ఆల్కలీ. ఇది మనకి OH- అనేది మనకి వాటర్ సాల్యుబుల్ బేస్ అండి. ఓకే, మీకు అనార్కలి గుర్తుంటే అనార్కలి గుర్తుంచుకోండి. వాటర్ సాల్యుబుల్ బేస్ అనేది మనకి ఆల్కలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి మోనో ఎసిడిక్ బేస్ అండి. ఎందుకు మనకి ఇది మోనో ఎసిడిక్ బేస్ అంటే ఇది ఓన్లీ 1 OH- రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. 1 OH- రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది మోనో ఎసిడిక్ బేస్ అంటాము. సపోజ్ అదే 2 OH- అయితే డై అంటాము. ఓకేనా. సో కాస్టిక్ సోడాని మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని ఉంటుందండి. ఈ ప్రాసెస్ ద్వారా మనం కాస్టిక్ సోడాని ప్రిపేర్ చేస్తాం. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అనే ప్రాసెస్ ద్వారా మనం కాస్టిక్ సోడాని ప్రిపేర్ చేస్తాం. సో ప్రిపరేషన్ గురించి చూద్దామండి. ప్రిపరేషన్ ఆఫ్ కాస్టిక్ సోడా అనేది కొద్దిగా బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బ్రైన్ సొల్యూషన్ నుండి తీసుకుంటాం. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి? నార్మల్గా సాల్ట్ ప్లస్ వాటర్ అంటే NaCl ప్లస్ వాటర్. సో బ్రైన్ సొల్యూషన్ నుండి ఎలక్ట్రిసిటీని పాస్ చేద్దాం. అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని పాస్ చేద్దామంటే అక్కడ బ్రైన్ సొల్యూషన్ మనం ఏం చేయాలంటే ఎలక్ట్రోలిసిస్ చేయాలి. ఓకేనా. సో ఎలక్ట్రోలిసిస్ మీన్స్ ఏంటంటే దాని నుండి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలి. దేని నుండి అండి? బ్రెయిన్ సొల్యూషన్ నుండి. బ్రెయిన్ సొల్యూషన్ నుండి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలి. సో అక్కడ ఏమవుతుంది? అక్కడ డికంపోజ్ అయ్యి మీకు అక్కడ NaOHగా మీకు అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో NaOHగా ఫామ్ అవుతుంది కదండి. దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అని అంటామండి. అర్థమైందండి. బ్రెయిన్ సొల్యూషన్ తీసుకున్నాం, దాని నుండి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసాం. అక్కడ మీకు ఏమవుతుంది? అక్కడ మీకు ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు మనకి బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటండి? NaCl ప్లస్ H2O కదా. దీని నుండి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసేసాం. పాస్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందండి? NaOH అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అని అంటారు. ఓకేనా. సో అంటే దాని మీనింగ్ ఏంటి? మీకు అక్కడ ఎలక్ట్రోలిసిస్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ నుండి మనం లెస్ చేయడం అంటే తగ్గించడం, అంటే బ్రేక్ డౌన్ చేయడం, అంటే లేదంటే ఇంకా డికంపోజ్ చేయడం. ఓకేనా. సో మీకు అక్కడ సొల్యూషన్ తీసుకున్నాం, దాన్ని ఎలక్ట్రోలిసిస్ చేసాం. అక్కడ మీకు ఏం ఫామ్ అవుతుందన్నప్పుడు మీకు సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ సైడ్కి ఒక డయాగ్రామ్లో మీకు ఏదో ఒక బీకర్ తీసుకున్నాం. అందులో వాటర్ అంటే మీకు ఏంటి? సాల్ట్ వాటర్ తీసుకున్నాం అంటే అది ఒక బ్రెయిన్ సొల్యూషన్ తీసుకున్నామండి. లోపల ఉండేదంటే మీకు ఏ సొల్యూషన్ అంటే బ్రెయిన్ సొల్యూషన్. అండ్ ఇంకా మనం ఏం తీసుకున్నామండి? 2 రాడ్స్ని తీసుకున్నాం. చూడండి, నేను మళ్ళీ డయాగ్రామ్ ఇస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక 2 రాడ్స్ని తీసుకున్నాం కదా. ఆ 2 రాడ్స్ని దేనికి కనెక్ట్ చేసామండి? మనం బ్యాటరీ యొక్క టెర్మినల్కి కనెక్ట్ చేసాం. ఓకేనా. అండ్ స్విచ్ ఆన్ చేస్తే లోపల మీకు కాంపౌండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకేనా. లోపల కాంపౌండ్స్ మీకు ఎలా బ్రేక్ అవుతాయండి? లోపల మీకు ఏముంది? బ్రెయిన్ సొల్యూషన్ అంటే మీకు ఏముంటుంది? NaCl ఉంటుంది అండ్ వాటర్ ఉంటుంది కదండి. వాటర్ అంటే H2O. సో మీకు అక్కడ NaCl మీకు ఎలా బ్రేక్ అవుతుంది? Na+Cl-గా. చూడండి, ఇక్కడ మిడిల్లో మీకు కనిపిస్తాయి Na+Cl-గా. అక్కడ లోపల మీకు బ్రేక్ డౌన్ అనేది జరిగింది. అండ్ ఇంకా మీకు వాటర్ కూడా అక్కడ మీకు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం వల్ల అక్కడ అది కూడా మీకు బ్రేక్ అవుతుంది కదా. సో అక్కడ మీకు వాటర్ అనేది ఎలా మీకు అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది? H+గా OH-గా. కాబట్టి ఇక్కడ మీకు లోపల ఎలా మీకు ఎలక్ట్రిసిటీ వల్ల అక్కడ H+OH- మీకు మిడిల్లో కనిపిస్తే చూడండి. సో అలా మీకు అవన్నీ బ్రేక్ డౌన్ అవుతున్నాయి. సో ఇక్కడ వరకు అర్థమైందండి. మనం ఒక బ్రెయిన్ సొల్యూషన్ తీసుకున్నాం. అండ్ బ్రెయిన్ సొల్యూషన్కి ఏం చేస్తాం? మనం ఒక 2 రాడ్స్ని తీసుకున్నాం. ఆ 2 రాడ్స్ని దేనికి మనం కనెక్ట్ చేసామండి? బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి కనెక్ట్ చేసాం. సో ఎప్పుడైతే మీరు అక్కడ స్విచ్ ఆన్ చేస్తారో లోపల కాంపౌండ్స్ ఉంటాయి కదండి మనకి NaCl అండ్ H2O. సో ఆ రెండు మనకు ఎలా అవుతాయి? అక్కడ బ్రేక్ డౌన్ అవుతాయి. NaCl అనేది Na+Cl- మీకు అక్కడ విడిపోతుంది. అండ్ H2O అనేది H+OH- మీకు అక్కడ బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇలా ఎలక్ట్రిసిటీ వల్ల మీకు అక్కడ కాంపౌండ్స్ అనేవి బ్రేక్ అయ్యాయండి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే ఎన్ని పాజిటివ్ ఆన్స్ ఉంటే అవన్నీ నెగిటివ్ రాడ్ వైపు వెళ్తాయండి. చూడండి, మీకు ఇక్కడ 2 రాడ్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. ఓకేనా. సో పాజిటివ్ ఆన్స్ ఉన్నాయనుకోండి, అవి దేని వైపు వెళ్తాయి అంటే మీకు ఇక్కడ సొల్యూషన్ లోపల మీకు ఆల్రెడీ బ్రేక్ అయ్యాయి కదా. ఎలా బ్రేక్ అయ్యాయి? Na+Cl- బ్రేక్ అయ్యి ఉన్నాయి అండ్ H+OH-
బ్రేక్ అయి ఉన్నాయి కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతాయి, ఇక్కడ పాజిటివ్ రాడ్ వైపు ఏమెళ్తాయి, నెగిటివ్స్ వెళ్తాయి. అండ్ నెగిటివ్ రాడ్ వైపు ఏమెళ్తాయి, మనకి పాజిటివ్ అవుతాయి. అంటే ఎన్ని పాజిటివ్ యాన్స్ ఉంటే అవి మనకి నెగిటివ్ రాడ్ వైపు వెళ్తాయి, ఎన్ని నెగిటివ్ యాన్స్ ఉంటే అవి మనకి పాజిటివ్ రాడ్ వైపు వెళ్తాయి. అంతే కదా. అంటే మాపై నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉండేటప్పుడు అవి ఏమంటాయి, పాజిటివ్ రాడ్ వైపు వెళ్తాయి కదండి. వెళ్ళి ఏమంటాయి, నెగిటివ్స్ అన్నీ కూడా మా ఎలక్ట్రాన్ తీసుకొని చెప్తాయి. ఎందుకంటే వాటిలో నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ పాజిటివ్ రాడ్ వైపు వెళ్ళి మా ఎలక్ట్రాన్స్ తీసుకోమాలో నెగిటివిటీ తగ్గించని చెప్పి వాటి యొక్క ఇన్సైడ్ నుండి ఎలక్ట్రాన్స్ అవి తీసుకోమని చెప్తాయి అనమాట. ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాయంటే అక్కడ మీకు ఏమర్థం అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ ఏమవుతుందండి, మనకు ఆక్సిడేషన్ అవుతుంది కదా. సో ఒక రాడ్పై మీకు ఏమవుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఏ రాడ్పై జరుగుతుంది ఆక్సిడేషన్ అంటే యానోడ్పై జరుగుతుంది. అర్థమవుతుందండి చెప్పేది. ఇక్కడ యానోడ్పై ఎందుకు జరుగుతుంది, ఇక్కడ మనకి పాజిటివ్ రాడ్ కదండి, పాజిటివ్ రాడ్ని మనం ఏమంటామంటే అక్కడ యానోడ్ అని అంటాం. సో ఈ పాజిటివ్ వైపు మీకు ఏమవ్వాలి, ఇక్కడ Na+Cl- విడిపోయి అండ్ H+OH- విడిపోయాయి. సో ఇక్కడ మీకు నెగిటివ్స్ అన్నీ వెళ్తాయి. నెగిటివ్స్ అంటే ఏం వెళ్తాయండి, అక్కడ క్లోరిన్ మైనస్ అయాన్స్ అండ్ OH- అయాన్స్ ఇవన్నీ కలిపి మనకి యానోడ్ వైపు వెళ్తాయి కదండి. అక్కడ మీకు వాటి యొక్క నెగిటివిటీ తగ్గించుకోమని పాజిటివ్ వైపు వెళ్తున్నాయి. సో అక్కడ నెగిటివిటీ తగ్గుతున్నాయంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే తగ్గుతున్నాయో మీకు అక్కడ ఏమవుతుంది, ఆక్సిడేషన్ రిడక్షన్ నేర్చుకున్నారు కదా. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అక్కడ మీన్స్ ఆక్సిడేషన్ కదా. సో ఒక రాడ్పై మీకు ఏమవుతుందంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఆక్సిడేషన్ జరిగే రాడ్ని మనం ఏమంటామంటే యానోడ్ అని అంటామండి. ఓకేనా. సో దానికి రివర్స్లో మనకి క్యాథోడ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పాజిటివ్ యాన్స్ ఏమంటాయి అంటే ఇప్పుడు పాజిటివ్ యాన్స్ అన్ని నెగిటివ్ రాడ్ వైపు వెళ్తాయి కదండి. సో పాజిటివ్ యాన్స్ ఏమంటాయి, ఇప్పుడు మేము చాలా పూర్ మా నుండి ఎలక్ట్రాన్స్ తీసుకో అని చెప్పి ఇంకా మాకు పాజిటివ్ ఇంకా కావాలని చెప్పి అంటే అనమాట. సో మా దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసుకోమని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. సో మీ దగ్గర ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ నెగిటివ్ అంటే చూడండి ఇక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉంది కదండి. సో మీ దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఒక బండిల్గా ఉంది కదా, ఇంకా ఈ ఎలక్ట్రాన్స్ ఇంకా తీసుకో అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అవుతుంటాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇంకా ఇందులో మీకు పాజిటివ్ ఉన్నాయంటే అక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కదండి, అవి వేరు. సో ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు ఏమంటుందని ఎలక్ట్రాన్ గెయిన్ అని అంటాం. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ ఏంటి, రిడక్షన్. సో రిడక్షన్ ఎటువైపు జరుగుతుందంటే మీకు క్యాథోడ్ వైపు జరుగుతుందండి. మీకు యానోడ్ అర్థమైతే క్యాథోడ్ అనేది క్వైట్ ఆపోజిట్. సో యానోడ్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది కదండి. యానోడ్ అనేది మీకు పాజిటివ్, దీని దగ్గరికి ఏ యాన్స్ వస్తాయంటే నెగిటివ్ యాన్స్ వస్తాయి. అండ్ ఇంతవరకు అర్థమైంది కదండి. ఇక్కడ మీకు నెగిటివ్ అంటే ఏమున్నాయండి, యానోడ్ దగ్గర మీకు పాజిటివ్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు నెగిటివ్స్ వస్తాయి, ఎందుకంటే అది మనకి పాజిటివ్ రాదు కాబట్టి. దీని దగ్గరికి ఏమొస్తాయి, మనకి నెగిటివ్స్ వస్తాయి. నెగిటివ్స్ మనకి ఏముంటాయి, Na+Cl- అండ్ H+OH-. మనకి ఇందులో ఏమేమి నెగిటివ్స్ అండి, Cl- అండ్ OH- ఈ రెండు నెగిటివ్ కదా. సో ఈ రెండు కూడా మనకి ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటాయి కదా, లాస్ చేసుకొని మనకు అక్కడ దానిలోకి వెళ్తుంటాయి కదండి. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి నెగిటివ్ పాజిటివ్ రాడ్వే మనకి నెగిటివ్ వెళ్తాయి. నెగిటివ్ అంటే ఏంటి, Cl- OH-. సో అవి ఏమంటే ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటాయి, అంటే వాటి ఎలక్ట్రాన్స్ని తీసుకోమంటే కదా అవి ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటాయి. ఎలక్ట్రాన్స్ని ఎలా లాస్ చేసుకుంటాయి, ఈ నెగిటివ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో Cl- అనేది ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని ఎలా ఫామ్ అవుతుందండి, ఓన్లీ Clగా ఫామ్ అవుతుంది. అండ్ OH- కూడా మీకు ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని ఎలా ఫామ్ అవుతుంది, OHగా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు వచ్చాయి కదా రెండిట్లో, బట్ ఏదో ఒకటి మాత్రమే ఫస్ట్ వస్తుందండి. అంటే ఇక్కడ పాజిటివ్ రాడ్ వైపు రెండు నెగిటివ్ వెళ్తున్నాయి, బట్ ఏది ఫస్ట్ వెళ్తుంది, క్లోరిన్ ఫస్ట్ వెళ్తుందా, OH ఫస్ట్ వెళ్తుందా. ఈ రెండింటికి రేస్ పెట్టామనుకోండి, ఎవరు అంటే అక్కడ యానోడ్ అంటుందన్నమాట. ఎవరు ఫస్ట్ నా దగ్గరకు వస్తే వాళ్ళు నేను ఆక్సిడైజ్ చేస్తాను అని చెప్పి యానోడ్ అంటుంది. సో రెండింటికి అది రేస్ పెట్టింది, ఎవరు ఫస్ట్ విన్ అవుతారు. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే 12th క్లాస్లో NCERTలో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే టాపిక్ ఉంది, అక్కడ మీకు క్లారిటీగా వస్తుందండి. సో ఇక్కడ నార్మల్గా మనకి ఎవరు విన్ అవుతారంటే క్లోరిన్ అనేవారు విన్ అవుతారండి. ఓకేనా. అంటే ఎవరికి ఎక్కువ ఆకలి ఉంటే వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ వెళ్తారనమాట. ఓకేనా. నాకు చాలా ఆకలి వేస్తుంది, మా ఫ్రెండ్కి ఇంకొద్ది తక్కువ ఆకలి వేస్తుంది. సో నేను ఇంక ఇప్పుడు లంచ్ చేయలేదు, నేను ఇప్పుడు లంచ్ చేయాలి. బట్ ఆల్రెడీ నా టైం ఇక్కడ ఎంత అయిందంటే ఆల్రెడీ 2 o'clock అవుతుంది, నేను ఇంకా లంచ్ చేయలేదు. మా ఫ్రెండ్ ఏంటి తక్కువ ఆకలితో ఉంది, తన తర్వాత నేను లంచ్ చేస్తాను, నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ నేను క్లోరిన్ అనుకోండి, తనేమో హైడ్రోజన్ అనుకోండి. సో నేనే ఫస్ట్ వెళ్తాను అనమాట. ఓకేనా. సో ఎవరికి ఎలక్ట్రాన్స్ తొందరగా ఇవ్వాలో వాళ్ళు తొందరగా వెళ్తారండి. ఓకేనా. సో క్లోరిన్ మైనస్ అనేది తొందరగా వెళ్తుంది. ఓకేనండి. సో ఇక్కడ మీకు క్లోరిన్ మైనస్ అనేది తొందరగా వెళ్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. సో Cl జస్ట్ సెకండ్. సో ఇక్కడ మీకు ఎవరు వెళ్తారంటే క్లోరిన్ అనేది విన్ అవుతుంది. OH- అనేది మీకు అక్కడ సొల్యూషన్లో ఉండిపోతుంది. క్లోరిన్ అనేది వెళ్తుంది కాబట్టి రాడ్లోకి, మీకు అక్కడ OH- అనేది మీకు సొల్యూషన్లో ఉండిపోతుంది. ఎందుకంటే రెండు కదండి మనకి నెగిటివ్, క్లోరిన్ మైనస్ అండ్ OH-. సో OH- అనేది మీకు సొల్యూషన్లోనే ఉండిపోతుంది. అది గుర్తుంచుకోండి, మనకి నెక్స్ట్ యూజ్ అవుతుంది.
సో ఇక్కడ మనకి Cl- ఉంటుంది కదా, Cl- ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని మీకు ఎలా ఫామ్ అవుతుంది Clగా. సో ఒకటే క్లోరిన్ మైనస్ కాదు కదా, ఇంకా చాలా క్లోరిన్ అయన్స్ ఉన్నాయి కదండి. ఇంకో అనదర్ క్లోరిన్ అయన్ కూడా వచ్చి ఇంకో ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని ఇంకో క్లోరిన్గా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు కలిపి మనకి దేన్ని ఫామ్ చేస్తాయండి, క్లోరిన్ ప్లస్ క్లోరిన్ కలిపి మీకు క్లోరిన్ గ్యాస్ని ఫామ్ చేస్తుందండి. సో ఈ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుందండి, ఇదంతా యానోడ్ యొక్క యాక్టివిటీ కాబట్టి యానోడ్ వైపు నుండి ఏ గ్యాస్ వస్తుందంటే మనకి ఈ క్లోరిన్ గ్యాస్ అనేది వస్తుందండి. అర్థమైందండి, ఇదంతా మీకు యానోడ్ వైపు రియాక్షన్ అండి. ఓకేనా, మేబీ అర్థమైందని అనుకుంటాం. సో ఇంతవరకు ఏం అర్థమైందండి మీకు, యానోడ్ గురించి చూసాము. సో యానోడ్ వైపు మీకు అక్కడ పాజిటివ్ ఉంటుంది రాడ్లో, కాబట్టి మీ నెగిటివ్స్ వెళ్తే నెగిటివ్స్ ఎవరెవరు ఉన్నారండి, మనకి OH- ఉంది, Cl- ఉంది. సో Cl- ఎక్కువ ఆకులు కాబట్టి తను తొందరగా వెళ్తుంది ఎలక్ట్రాన్స్ని ఇవ్వడానికి. ఓకేనా, సో Cl- అనేది మీకు అక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి Clగా చేంజ్ అయింది. ఇంకో ఒకటే కాదు కదా, ఇంకో క్లోరిన్ కూడా ఉంటుంది కదా, చాలా ఉంటే మనం రెండు తీసుకున్నాం. సో ఇలా రెండు కలిపి మనకి దేన్ని ఫామ్ చేస్తా అంటే క్లోరిన్ గ్యాస్ని ఫామ్ చేస్తే ఆ క్లోరిన్ గ్యాస్ మీకు దేని నుండి రిలీజ్ చేస్తుందంటే యానోడ్ నుండి మనకి అక్కడ రిలీజ్ అవుతుందండి. దీనికి ఆపోజిట్లో మనకి క్యాథోడ్ ఉంటుంది. క్యాథోడ్ అంటే అక్కడ మనకేంటి రిడక్షన్. ఓకేనా, సో మనకి అక్కడ క్యాథోడ్ వైపు మనకి ఏం వెళ్తాయండి, మనకి అక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్స్ వెళ్తాయి. పాజిటివ్ అంటే మనకి అక్కడ ఏముంటాయండి, H+ అండ్ Na+ ఈ రెండు కదా. సో ఈ రెండు కూడా ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. అంటే ఇందాక లాగానే సేమ్ H+ ఎలక్ట్రాన్స్ E- కలిపి మనకు ఒక హైడ్రోజన్ ఇస్తుంది, అండ్ Na+ కూడా ఎలక్ట్రాన్స్ని మనకి లూజ్ చేసుకొని Na ఇస్తుంది. సో ఈ రెండిట్లో కూడా మనకి ఎవరికి ఎక్కువ ఆకలిస్తే వాళ్ళే ముందుకు వెళ్తారండి. ఓకేనా, సో H+కి ఇక్కడ ఎక్కువ ఆకులండి, ఎందుకంటే H+లో ఓన్లీ ఒక ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి దానికి ఎలక్ట్రాన్స్ చాలా కొరతగా ఉంటాయి కాబట్టి దానికి ఎలక్ట్రాన్స్ ఇంకా కావాలి. అంతే కదండి, అది నెగిటివ్ వైపు వెళ్తున్నాయంటే వాటికి ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతే కదా, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి మనం దాన్ని క్యాథోడ్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ దీనికి H+లో మనకు ఒకటే కదండి, మనకు ఆల్రెడీ సోడియం తెలుసు. సోడియం అనేది ఏంటండి, సపోజ్ మనకి సోడియంలో చూడండి, మీకు ఇది అర్థమవుతుందండి క్లారిటీగా. ఇప్పుడు హైడ్రోజన్కి గాడ్ చాలా అన్యాయం చేశాడండి, ఎందుకంటే ఓన్లీ దానికి ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ గురించి ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్రోటాన్ అనేది మ్యాటర్ కాదు కాబట్టి పక్కన పెట్టేసాయండి, మనకి ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎలా చెప్తుంది అంటే అక్కడ మనకి ఇది చాలా పూర్ అనమాట, హైడ్రోజన్ అనేది చాలా పూర్. సోడియంకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే సోడియంకి ఆల్రెడీ అవుటర్ మోస్ట్ మనకి అక్కడ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ అని డొనేట్ చేసినా సరే అది 10 ఎలక్ట్రాన్స్ అది ఈజీగా స్టెబిలిటీతో ఉంటుంది అది మనకి అక్కడ. సో ఎక్కువ ఆకలి ఎవరికండి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎవరికి కావాలి, మనకి హైడ్రోజన్కి కావాలి కాబట్టి హైడ్రోజన్ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఓకేనా, నెగిటివ్ రాడ్ వైపు. సో ఇక్కడ మీకు H+ అనేది వెళ్తుంది, అంటే H+ అనేది ఇక్కడ మీకు విన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇందాక మీకు సొల్యూషన్లో ఏముండిపోయిందని చెప్పానండి, యానోడ్ గురించి చెప్పినప్పుడు OH- అనేది మీకు ఇక్కడ సొల్యూషన్లో ఉండిపోయింది, గుర్తుంచుకోమని చెప్పాను. అండ్ ఇక్కడ కూడా మీకు H+ అనేది రాడ్ వైపు వెళ్తుంది ఇక్కడ మనకి క్యాథోడ్ గురించి చూసినప్పుడు. సో Na+ అనేది మీకు ఇక్కడ సొల్యూషన్లో ఉండిపోతుంది కదండి, ఈ రెండు సొల్యూషన్లో ఉండిపోతున్నాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి H+ అనేది మనకి రాడ్ వైపు వెళ్తుంది. సో H+ ఒక ఎలక్ట్రాన్ కలిపి, సో ఇక్కడ H++ ఎలక్ట్రాన్ కలిపి మనకి అక్కడ ఏమి ఇస్తుంది, హైడ్రోజన్ ఇస్తుంది. అండ్ ఒకటే కాదు కదా, ఇంకా చాలా హైడ్రోజన్స్ ఉంటాయి కదండి. సో ఇంకో H+ ఇంకో ఎలక్ట్రాన్ కలిపి ఇంకో హైడ్రోజన్ ఇస్తుంది. ఇలా రెండింటిని తీసుకున్నాం అనుకున్న మనకి H+ కలిపి మనకి హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. ఇది దేని నుండి వస్తుందంటే మనకి క్యాథోడ్ నుండి వస్తుందండి. ఓకేనా, సో క్యాథోడ్ రేస్లో మనకి ఎవరు ఉండిపోయారండి, మనకి బేస్ సొల్యూషన్ లోపల మనకి Na+ అనేది మనకు సొల్యూషన్లో ఉండిపోయింది. అది యానోడ్ రేస్లో మనకి OH- అనేది సొల్యూషన్లో ఉండిపోయింది, గుర్తుంచుకోమని చెప్పాను కదా. యానోడ్ రేస్లో మనకి OH- అనేది సొల్యూషన్లో ఉండిపోయింది, క్యాథోడ్ రేస్లో మనకి Na+ అనేది సొల్యూషన్లో ఉండిపోయి ఈ రెండు కలిపి మనకు ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తారండి. Na+ సొల్యూషన్లో ఉన్న ఇద్దరు కలిపి Na+ OH- కలిపి వీళ్ళిద్దరు సొల్యూషన్లో విన్ అవ్వక ఓడిపోయి ఉండిపోయారు కదా, వాళ్ళిద్దరూ కలిపి మనకి NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, ఇది ప్యూర్ కాస్టిక్ సోడా అండి. ఓకేనా, సో దీన్నే మనం సోడియం హైడ్రాక్సైడ్ అంటాము. ఇలా మనకి ఫామ్ అవుతుందండి కాస్టిక్ సోడా అనేది. మేబీ అర్థమైంది అనుకుంటాం. సో ఒకసారి మళ్ళీ మీరు ఇంకొకసారి వినండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైమ్స్ రిపీట్ చేస్తాను అనుకుంటా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పేసానండి, చెప్పిస్తుంది మీకు నెక్స్ట్ స్లైడ్స్లో ఉన్నాయి చూడండి. ఈ ప్రాసెస్ అంతా మనం ఏమంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటామంటే, ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే మనకి సాల్ట్ ఉంది కదండి, మనకి సాల్ట్లో 2 టైప్స్ ఉంటాయండి, ఎన్హైడ్రేట్ సాల్ట్ అండి అండ్ హైడ్రేటెడ్ సాల్ట్ అని. ఎన్హైడ్రేట్స్ అంటే ఏంటంటే అక్కడ మీకు నో వాటర్ మాలిక్యూల్స్ అనమాట. ఎన్హైడ్రేట్స్ అంటే హైడ్రేట్స్ అక్కడ ఉండదు, మీకు వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉండవు. అదే హైడ్రేటెడ్ సాల్ట్ అంటే మీకు వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఎన్హైడ్రేటెడ్ సాల్ట్ అంటే మీకు ఏంటంటే అది దీన్ని హ్యూమిడ్ కండిషన్స్లో పెడితే అంటే ఏంటంటే వాటర్ని ఎన్హైడ్రేట్ సాల్ట్గా మనకి అట్రాక్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనకి
పాపడ్స్ తింటూ ఉంటాం కదండి, పాపడ్ని మీరు ఓపెన్ ఎయిర్లో ఉంచినా లేదంటే రైస్లో మనం పెట్టిన పాపడ్ అనేది మీకు అక్కడ మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో ఉంచినప్పుడు మనకు అక్కడ వాటర్ మాలిక్యూల్స్తో కలిసిపోతుంది. అందుకే మీకు అక్కడ పాపడ్ అంటే అప్పడాలు అనేవి అలాంటివి మనకి మెత్తగా అయిపోతాయి. లేదంటే రైస్లో పెట్టుకొని వెళ్ళినా సరే మీకు అక్కడ పాపడ్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే మీకు అక్కడ రైస్లో వాటర్ మాలిక్యూల్స్తో కలిసిపోతాయి కాబట్టి మీకు అక్కడ అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి దాని క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుందండి. ఓకేనా. అండ్ హైడ్రేటెడ్ సాల్ట్ అనేది మీకు అక్కడ దాన్ని మనం ఏమంటామంటే కల్వరైజేషన్ ఆఫ్ సాల్ట్ అని కూడా అంటామండి. సో ఇంతవరకు మేబీ అర్థమైందని అనుకుంటాం. సాల్ట్ మనకు 2 టైప్స్ ఉంటాయండి, ఎన్హైడ్రేట్ సాల్ట్ అండ్ హైడ్రేటెడ్ సాల్ట్ అని చెప్పి. సో ఎన్హైడ్రేట్ సాల్ట్ అంటే మీకు అక్కడ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉండవు. అంటే దీన్ని సపోజ్ మీరు వాటర్ అంటే దీన్ని మనం హ్యూమిడ్ కండిషన్స్లో పెడితే, అంటే ఎన్హైడ్రేట్ సాల్ట్ని మనం హ్యూమిడ్ కండిషన్స్లో పెడితే అంటే ఏంటంటే వాటర్ని ఎన్హైడ్రేట్ సాల్ట్తో మనం అటాక్ చేస్తే, సారీ ఇందాక మీకు అట్రాక్ట్ అని అంటాను ఏదో కన్ఫ్యూజన్లో, అటాక్ చేస్తే అంటే వాటర్ని దేన్ని తీసుకొస్తున్నానండి ఇక్కడ మీకు వాటర్ని తీసుకొస్తున్నా వాటర్ని తీసుకొచ్చి ఎన్హైడ్రేట్ సాల్ట్తో పెట్టాను. ఎన్హైడ్రేట్ సాల్ట్ ఏంటి అక్కడ మీకు మాయిశ్చర్ అనేది ఉండదు. దీన్ని మనం అటాచ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే మీకు అక్కడ క్రిస్పీనెస్ అనేది పోతుందండి. ఓకేనా. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, పాపని తీసుకొచ్చి ఓపెన్ ఎయిర్లో పెట్టినా లేదంటే రైస్లో పెట్టిన వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల మీకు అక్కడ క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ హైడ్రేటెడ్ సాల్ట్ గురించి చూసుకుంటే చూడండి, హైడ్రేటెడ్ సాల్ట్ అంటే మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. దాన్నే మనం ఏమంటామంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అంటామండి. ఓకేనా. సో ఈ హైడ్రేటెడ్ సాల్ట్ని మనం ఏమంటామంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాము. దీన్నే ఇంకా ఏమంటామంటే ఇందులో మనకి వాటర్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అంటాము. అండ్ ఇది ఏం చేస్తుందంటే కలర్ని డెవలప్ చేసుకుంటుందండి. హైడ్రేటెడ్ సాల్ట్ అనేది ఏం చేస్తుందంటే మీకు డెవలప్డ్ కలర్ అనమాట, అంటే కలర్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి హైడ్రేటెడ్ సాల్ట్ని ఏమంటామంటే అది కలర్ని డెవలప్ చేస్తుంది కాబట్టి దాన్ని కలరైజేషన్ ఆఫ్ సాల్ట్ అంటామండి. ఇందాక మీకు ఎన్హైడ్రేట్ సాల్ట్ గురించి చెప్పినట్టునో ఎన్హైడ్రేట్ సాల్ట్ గురించి కాదు, హైడ్రేటెడ్ సాల్ట్ని మనం కలరైజేషన్ ఆఫ్ సాల్ట్ అంటాము. ఎందుకంటే అది కలర్ని డెవలప్ చేసుకుంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ CuSO4 ఉంది. కాపర్ సల్ఫేట్ అనేది నార్మల్గా సింపుల్ వైట్ కలర్లో ఉంటుంది. దానికి మీరు వాటర్ యాడ్ చేశారండి. CuSO4 అంటే ఏంటి, మీరు వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయలేదు అంటే అది ఎన్హైడ్రేట్ సాల్ట్ అండి. ఓకేనా. దానికి మనం వాటర్ యాడ్ చేసాము, వాటర్ యాడ్ చేయకముందు మీకు అక్కడ వైట్ కలర్లో ఉంటుంది, అది మీకు నార్మల్ సింపుల్ వైట్ కలర్లో ఉంటుంది. అదే మీరు వాటర్ యాడ్ చేసేసామంటే అది హైడ్రేటెడ్ అవుతుంది కదా. సో హైడ్రేటెడ్ అయ్యి మీకు అక్కడ కలర్ అనేది ఏం చేసుకుంటుంది, అది చేంజ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి హైడ్రేటెడ్ సాల్ట్ని మనం ఏమంటామంటే కలరైజేషన్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే అది డెవలప్ చేసుకుంటుంది తన కలర్ని. ఓకేనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సపోజ్ ఐరన్ సల్ఫేట్ని తీసుకున్నా, FeSO4, అది కూడా ఏంటంటే చూడండి, ఐరన్ సల్ఫేట్ అనేది నార్మల్గా వైట్ కలర్లో ఉంటుంది. అది ఎన్హైడ్రేట్స్, అంటే అందులో వాటర్ మాలిక్యూల్స్ ఎటువంటి ఉండవు, ఎటువంటి మాయిశ్చర్ అనేది ఉండదు. అదే దాన్ని మనం వాటర్తో కలిపామంటే హైడ్రేట్ చేసాము, హైడ్రేట్ చేసినప్పుడు తన కలర్ని డెవలప్ చేసుకుంటుంది, వైట్ నుండి గ్రీన్ కలర్లోకి డెవలప్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇది మనకి హైడ్రేటెడ్ అండ్ ఎన్హైడ్రేటెడ్ గురించి అండి. సో సాల్ట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఎన్హైడ్రేట్స్ అండ్ హైడ్రేట్ గురించి. సో ఎన్హైడ్రేట్స్ అంటే మీకు దానిలో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏమి ఉండవు. సో మీకు ఎన్హైడ్రేట్స్ మీకు వాటర్తో కలిపితే మీకు ఏమవుతుందంటే హైడ్రేటెడ్ అవుతుంది. ఓకేనా. సో ఇదండి సాల్ట్స్, యాసిడ్స్ అండ్ బేస్ ఫైనల్ క్లాస్ అండి. సో నెక్స్ట్ మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్తో మీ ముందుకు వస్తాను. సో అలా టేక్ కేర్, బాయ్.